సార్ ఇప్పుడు చాలా మంది ఇన్వెస్టర్స్కి ఒక డౌట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ లైక్ ఎన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు? అంటే ఒక స్మాల్ క్యాపా లేదా ఒక మిడ్ క్యాప్ కానీ ఒక లార్జ్ క్యాప్ కానీ, సో ఇలా ఎన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు? ఇది యాక్చువల్గా చాలా మంచి క్వశ్చన్ అండి. నాకు కూడా చాలా కాల్స్ వస్తున్నాయి ప్రత్యేకించి. సార్ మా పోర్ట్ఫోలియో చెప్తాం వినండి, ఎలా ఉంది, రివ్యూ ఏమైనా చేసుకోవాలా. సో వాళ్ళు చేసిన ఏంటంటే ఒక పెరి ఫ్లెక్సీ క్యాప్, కాన్ స్మాల్ క్యాప్, ఐసిఐసిఐ నిఫ్టీ 50, అలాగే యూటీఐ 500 అలా చెప్తున్నారు చాలా. అయితే నేను ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా, యాక్చువల్గా మా కజిన్ వచ్చాడు, వాళ్ళ అబ్బాయి వచ్చాడు మా ఇంటికి. అయితే నా అబ్బాయిని అడిగాను, ఏంటి మార్క్స్ వచ్చాయా, రిజల్ట్స్ వచ్చాయా అని అడిగాను. వచ్చాయి అంకుల్ అని చెప్పాడు. అయితే మ్యాథ్స్లో ఎంత వచ్చాయని అడిగాను. 80 వచ్చాయని అన్నాడు. అయితే సైన్స్లో ఎంత వచ్చాయని అడిగాను. 70 వచ్చాయని నేను చెప్పాడు. అయితే నీకు ఏ గ్రేడ్ వచ్చినట్టే కదా అన్నా. కాదంటే నాకు బి గ్రేడ్ వచ్చిందని చెప్పాడు. అదే మరి 70, 80 అంటున్నావు, మరి ఏ గ్రేడ్ కదా అంటే, కాదంటే సోషల్లో 45 వచ్చాయి, ఇంగ్లీష్లో 35 వచ్చాయి, తెలుగులో అయితే 50 వచ్చాయి, 50 వచ్చాయి అన్నాడు. సో ఇప్పుడు ఏమైందంటే ఒక 2 సబ్జెక్ట్స్లో స్కోర్ బాగా వచ్చినా మిగతా సబ్జెక్ట్స్లో తగ్గిపోతాయి, రిజల్ట్ స్కోర్ తగ్గిపోయింది, ఆటోమేటిక్గా గ్రేడ్ మారిపోయింది. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా అండి కొంతమంది క్వాంట్ స్మాల్ క్యాప్ వేస్తారు. క్వాంట్ స్మాల్ క్యాప్లో 40% రిటర్న్ వచ్చి ఉండొచ్చు. అలాగే పెరి ఫ్లెక్సీ క్యాప్ అంటారు, అవి 20% రిటర్న్ ఇచ్చింది. సో అక్కడితో ఆ రెండు బాగానే ఉన్నాయి. ఇండెక్స్ ఫండ్స్లో వేస్తారు, అది నిఫ్టీ 50 లాంటి ఇండెక్స్ ఫండ్స్లో వేస్తారు, అవి 12% రిటర్న్ వేస్తాయి. సో ఒక 2 ఫండ్స్ వాళ్ళ పోర్ట్ఫోలియోలో 30%, 40% రిటర్న్ ఇచ్చిన మిగతా ఫండ్స్ అన్నీ కూడా 12, 13, 15 ఇస్తే మొత్తం ఓవరాల్గా మొత్తం పోర్ట్ఫోలియో డ్యామేజ్ అయింది, గ్రేడ్ తగ్గిపోయింది. సో అక్కడ ఎలాగైతే పిల్లడి గ్రేడ్ తగ్గిపోయిందో ఇక్కడ వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోయింది పోర్ట్ఫోలియోది. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా ఇండెక్స్ ఫండ్స్ మీద ఒక కాలు, అంటే అలా హై రిస్క్ ఉన్న రిటర్న్ ఉన్న ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయకూడదు. చేస్తే మళ్ళీ యావరేజ్ అయిపోయి వాళ్ళకి తక్కువ రిటర్నే వస్తుంది. కాబట్టి ఏంటంటే మనం చెప్పేది ఏంటంటే చాలామంది కూడా నేను అబ్జర్వ్ చేశాను, 6 ఫండ్స్, 7 ఫండ్స్, 10 ఫండ్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది 15 ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి అలా ఇన్వెస్ట్ చేయకూడదండి, ఓన్లీ టాప్ 5 తీసుకోవాలి. గోల్ ఓరియంటెడ్గా ఉండాలి. అంటే మనం ఏజ్ని బట్టి, అంటే మనం ఉన్న ఏజ్, మనకున్న గోల్ 5 years షార్ట్ టర్మ్ గోలా, లాంగ్ టర్మ్ గోలా. ఒకవేళ ఏజ్ కనుక చిన్నది అయితే, అంటే 25 years ఆ ఏజ్ గ్యాప్లో ఉన్నారు, కొంచెం రిటైర్మెంట్కి చాలా టైం ఉంది, 15 years హారిజన్ ఉంది అన్నప్పుడు మిడ్ క్యాప్ వెళ్ళిపోవాలండి. కంప్లీట్గా మిడ్ క్యాప్ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, మిడ్ క్యాప్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంటే రిటర్న్ అంతా యావరేజ్గా ఉండి వాళ్ళకి మంచి రిటర్న్ వస్తుంది. అలా కాకుండా డైవర్సిఫై చేస్తే ఒక ఇండెక్స్ ఫండ్, ఒక ETF, అందులో ఒక ఫ్లెక్సీ క్యాప్, ఒక స్మాల్ క్యాప్, అట్లా డైవర్సిఫై చేస్తే ఏమవుతుందంటే రిటర్న్ అంతా డైల్యూట్ అయిపోతుంది. రెండింటిలో మంచి రిటర్న్ వస్తుంది, 4 తక్కువ రిటర్న్ వస్తుంది, యావరేజ్ మళ్ళీ 20-21 కంటే రాదు. సో కాబట్టి ఏంటంటేనండి మనం చెప్పేది వ్యూవర్స్కి, ఎప్పుడైనా పోర్ట్ఫోలియో స్ట్రాంగ్గా ఉండాలి. అలా మనం చేసుకోలేని పక్షంలో ఒక అడ్వైజర్ని సంప్రదించండి. మనం చాలామంది ఏంటంటే ఎక్స్పెన్స్ రేషియో ఒక అడ్వైజర్ ద్వారా వెళ్తే 0.5% ఎక్స్ట్రా వస్తుంది అనుకుంటారు. కానీ అండి ఆ 0.5% ఎక్స్ట్రా రిటర్న్ వల్ల, ఇప్పుడు చూడండి మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. మనం తెలియని ఊరికి వెళ్ళామండి, ఆ ఊరంటే మనకు తెలియదు. సో ఆ ఊళ్ళో శివాలయంకి వెళ్ళాలనుకోండి, మనం ఒక కిల్లి కొట్లు అతను అడుగుతాం, ఇక్కడ నుంచి శివాలయంకి వెళ్ళాలి అంటే రైట్ వెళ్ళండి, లెఫ్ట్ వెళ్ళండి అని చెప్తాడు. మనం రైట్ లెఫ్ట్కి వెళ్తాం, అక్కడికి వెళ్ళక మనకు కనిపించదు. సో అక్కడ మనం పెద్ద అడుగుతాం, ఏమంటే శివాలయంకి వెళ్ళాలి అంటాం. శివాలయానికి వెళ్ళి ఏంటండి, ఒక స్ట్రైట్కి వెళ్ళిపోండి, వాళ్ళు లెఫ్ట్ తీసుకుని అంటాడు, మళ్ళీ స్ట్రైట్గా లెఫ్ట్ తీసుకుంటాం, మళ్ళీ కనిపించదు మనకి. అదేంటంటే కనిపించట్లేదని అడిగితే, అక్కడ ఇంకో కొట్టు కింద అడిగితే, మీరు చాలా దూరం వచ్చేసారు, మళ్ళీ వెనక్కి వెళ్ళండి, అక్కడ థర్డ్ లెఫ్ట్ తీసుకోవాలి, మీరు అనవసరంగా ముందుకు వచ్చారంటారు, మళ్ళీ వెనక్కిపోతాం. సో మనం ఒక తెలియని ఊరిలో 9ంటికి మనం కనుక స్టార్ట్ చేస్తే 12 అవుతుంది పట్టుకోవడానికి. మనకు తెలియదు కాబట్టి ముందుకు వెనక్కి వెళ్తాం. అలాగే ఈ మ్యూచువల్ ఫండ్స్లో కూడా కొత్తగా వచ్చిన వాళ్ళకి అవేర్నెస్ లేనప్పుడు, ఏ మార్కెట్ గురించి సరిగ్గా తెలియనప్పుడు, పాస్ట్ హిస్టరీ ఏంటో తెలియనప్పుడు, మ్యూచువల్ ఫండ్స్ ఎలా పర్ఫార్మ్ చేస్తాయి ఒక్కొక్క బిజినెస్ సైకిల్లో అని తెలియనప్పుడు మనం కనుక వెళ్ళామనుకోండి, ఆ ఫండ్ అని, ఈ ఫండ్ అని, మళ్ళీ మనీ కంట్రోల్ అని, వాల్యూ రీసెర్చ్ అని, అలాగే ఈటీ మనీ అని, ఇట్లా రకరకాలుగా చూసి అర్థం కాక కన్ఫ్యూజన్ అయిపోయి టైం అంతా వేస్ట్ అయిపోతుంది. చూస్తూ కానీ ఒక 5-6 years అయిపోతుంది, రిటర్న్ మాత్రం పెద్దగా రాదు. సో కాబట్టి ఏంటంటే స్థానికంగా ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళని హెల్ప్ తీసుకుంటే వాళ్ళు మనం కరెక్ట్గా గైడ్ చేస్తారు, మనం వెళ్ళిపోతాం. మనం ఎక్కించుకున్నాం అనుకోండి వాళ్ళని వెనకాల, వాళ్ళు దింపుతారు. ఒక ఆటో పట్టుకున్నా ఆ ఆటోలో డబ్బులకి ఇవ్వాలి, ఆటోకి డబ్బులు ఇవ్వాలి. కానీ డబ్బులు ఇచ్చిన మాత్రాన కరెక్ట్గా తీసుకెళ్ళి మనం ఆపుతాడా? ఎందుకంటే లోకల్ అతను కదా ఆటో అతను తెలుస్తుంది ఏ గల్లీలో వెళ్తే ఏమొస్తుందని చెప్పి. మనం 10 rupees పోతే పోయినాయి ఫెయిర్ ఆటోకి, మనం కరెక్ట్గా టెంపుల్కి వెళ్తాం, విత్ ఇన్ ½ an hourలో మనం డెస్టినేషన్ చేరుకుంటాం. అట్లాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా
ఒక ప్రాపర్ అడ్వైజర్ని పట్టుకుంటే కరెక్ట్గా ఏ ఫండ్స్ కావాలో సెలెక్ట్ చేసుకుని ఇస్తారు మనకి, కరెక్ట్గా మనం గోల్ రీచ్ అవ్వచ్చు. అలా కాకుండా ఇలా వెళ్తే మాత్రం మనం అక్కడికి తిరుగుతూ ఉంటాము, ఒక 5 years అయిపోతుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంతా కోల్పోతాం. మెయిన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత లాంగ్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటామో మనకు అంత రిటర్న్స్ వస్తాయి. కాబట్టి ప్రాపర్గా గైడెన్స్ ఉంటే మాత్రం మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అలా కాక మనం సొంతంగా ఇన్వెస్ట్ చేసుకుందాం అనుకుంటే మాత్రం కొంచెం తక్కువ రిటర్న్ వచ్చే అవకాశం చాలా ఉంది. ఓకే. సో ఎప్పటికైనా లైక్ ఒక ఫినాన్షియల్ అడ్వైజర్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ కదా సార్, ఇందులో పిఎంఎస్లో అయినా మ్యూచువల్ ఫండ్స్లో అయినా. ఎస్. ఓకే. సో చూసారు కదా సార్ చెప్పింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేసి డైరెక్ట్గా సార్తో ఇంటరాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరూ నమస్కారం అండి. నా వెల్లి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెల్లి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ని మనం తీసుకొస్తున్నాం. కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్క్రోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.